వెళ్ళగలుగుతున్నామంటే మనకు దేవుడిచ్చిన ఈ యొక్క కృప మాత్రమే. దేవుని మాటలు చదువుకుందాము. ఒక మాట వాక్యం అది కాదు కానీ దావీదు కీర్తనలు 11వ అధ్యాయంలో ఒక మాట నేను చదివి మీకు 11వ అధ్యాయము బహుశా 4వ వచనము 5వ వచనం ఒక మాట ఉంటుంది. ఆకాశం ఉన్నాడు, ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశం అందున్నది. కానీ ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉన్నది? నరులు భూమి మీద ఎంత ఉన్నారంటే విస్తారమైన ప్రజలు, కోట్ల ప్రజలు ఉన్నప్పటికీ మీరు చూడండి, ఈ లోక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మనకు తెలుసు, కానీ ఆయన మనకు తెలుసు, మనం ఆయనకు తెలియదు. రైట్? కానీ మనల్ని కన్న దేవుడు చాలా మందికి తెలియదు యేసు ప్రభువు అంటే, కానీ ఆయన మాత్రం అందరిని చూస్తున్నాడు. ఆలోచిస్తురా? మోదీ మీకు అందరికి తెలిసా, రేవంత్ రెడ్డి మీకు అందరికి తెలుసా, మీరైనకు తెలియదు. ఏ ఊరు ఎవరు అని అంటాడు. मोदी के पास जाएंगे आपको पता है, लेकिन मोदी आपको पहचानेंगे नहीं? पहचानेंगे। क्यों? क्योंकि आप जानते हो हमारा नेता है करके, लेकिन वो नहीं जानते हमारा वोटर है करके, पहचानते नहीं है। लेकिन खुदा, उनका सिंहासन कहाँ है? आकाश में है। उसका दृष्टि कहाँ है? प्रजों के ऊपर है, सारे नरजात के ऊपर है. అందరినీ చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎలా ఉన్నావు, చీకటిలో ఎలా ఉన్నావు, వెలుగులో ఎలా ఉన్నావు, अंधकार में कैसा है, उजाला में कैसा है, तुम्हारा काम कैसा है, तुम्हारा दुख क्या है, तुम्हारा तकलीफ क्या है, నీ దుఃఖం ఏమున్నది, నీ జీవిత చరిత్ర ఎలా ఉన్నది అన్నది ఆయన అక్కడ ఉండి చూస్తున్నాడు. కాబట్టి కొన్ని నిమిషములు ఆయన వైపు మీరు చూడాలా, ఆయన తట్టు మీ చెవులు ఉండాలా. హల్లెలూయా. ఇవి వినకుంటే ఇందులోనికి వెళ్ళదు. చెవులు వింటేనే హృదయంలోనికి వెళ్తుంది. ఈ హృదయంలోనికి వెళ్ళినప్పుడే నీలో పని ప్రారంభమవుతుంది. హల్లెలూయా. భోజనాన్ని కళ్ళతో చూసినంత మాత్రాన కడుపులోకి వెళ్ళకుంటే ఫాయిదామని ఉన్నదా? దాన్ని నోటిలో నుండి కడుపులోకి పంపిస్తేనే దాని పని అది చేస్తూ బలమిస్తుంది. హల్లెలూయా. వాక్యాన్ని కళ్ళతో చూసినంత మాత్రాన విని గ్రహించితేనే నీలో పని జరుగుతుంది. ఏం జరుగుతుంది? పని జరుగుతుంది. काम होने के लिए क्या करना चाहिए? जो वचन बातें कर रहा है उसके ऊपर ध्यान देना चाहिए. वो जब अंदर जाएगा तो अपना काम चालू करेगा. हालेलुया. నువ్వు వినడం బట్టి నీ జీవితం ఏమవుతుందంటే బాగుపడతావు. ప్రజల కొరకు కాదు బాగుపడటం, నువ్వు దేవుడు సంతోషించాలని నేను బాగు చేస్తున్నాడు. నువ్వు బాగుంటేనే సంతోషపరుస్తావు, నీవు ఆరోగ్యంగా ఉంటేనే ఆయన ఆరాధిస్తావు అని నిన్ను కాపుదలగా ఆయన దూతలను ఉంచుతున్నాడు. మిఖాయేలు దూత దేవుని సన్నిధిలో నుండి దిగి వచ్చి దానియేలు బోన్లో ఉన్నప్పుడు యుద్ధం చేస్తుంది. ఎవరితో తెలుసా? సాతానుగానితో. మిఖాయేలు దూత దేవుని దగ్గర నుండి వచ్చి యుద్ధం చేసి ఓడించి దానియేలును కాపాడుతుంది. అలాంటి దూత మీ దగ్గరికి ఎందుకు రాదు? మరి మనము చేసిన ప్రార్థన దానియేలు చేసిండు, మనము మాట్లాడే వాక్యము దానియేలు మాట్లాడిండు. ఆయన స్వరాన్ని దేవుడు విన్నాడు, మీ స్వరం కూడా దేవుడు వినబోతున్నాడు. హల్లెలూయా. మీరు నమ్మాలి. आपके जितना विश्वास बढ़ता है उतना वो संतोष होता है. अगर आपका विश्वास नहीं बढ़ेंगे, आपके अंदर वचन को नहीं जान देंगे, तो खुदा आपके तरफ नहीं देखेंगे. समस्या बढ़ते रहता है, समस्या बढ़ते रहते हैं, लेकिन उसमें से जीतने के लिए प्रभु मार्ग निकालते हैं, प्रभु रास्ता खोलता है. लोग देखो
तकलीफ झेलता है, लेकिन उस तकलीफ में से कभी बाहर निकलते कोई आदमी जाके अरे इधर जाओ, ये जगह पे जाओ, तुम्हारा भला हो जाएगा, तो हमें थोड़ा तसल्ली मिलता है। क्या मिलता है? थोड़ा तसल्ली मिलता है। अरे कुछ तो बनेंगे, परसों जाएंगे हम, उतना बोझ नहीं रहेंगे, कुछ हल्का हो जाएगा। बराबर है कि कुछ हल्का हो जाएगा। ఎంత వజనైతే నీ జీవితంలో ఉన్నదో, ఎంత ఆ యొక్క భారాన్ని మోస్తున్నావో, ఆ భారము ఆ మాట విన్న తర్వాత ఏమైపోతుందంటే నీ హృదయం అంతా అలకా అయిపోతారు. రేపు గడిచి వెళ్ళుండి ఆ ఏరియాకి వెళ్తా, ఆ దాసుని కలుతా, ఏదో ఒకటి దేవుడు చేస్తాడనే విశ్వాసంతో నువ్వు వెళ్తావు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు వింటే నువ్వు బాగుపడతావు. హల్లెలూయా. విశ్వాసం ఉంటేనే అక్కడికి వెళ్తావు, విశ్వాసం లేకుంటే వెళ్ళావు. ఈ మందిరానికి వచ్చిన నీ విశ్వాసిగా దేవుని మాటలు వినాలి. విన్నప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు వాక్యములోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మొదటి తిమోతికి రాసిన పత్రిక, పైల తిమోతి మొదటి అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతికి రాసిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము, క్రీస్తు యేసు లోకమునకు వచ్చనని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకును యోగ్యమైనదని ఉన్నది. హల్లెలూయా. ఎందుకు దేవుడు పాపులను రక్షించుట కొరకు వచ్చిందంటే, నీవు మునిగిపోతావు. जो पाप में तुम गिर गया उसमें से बाहर निकाल रहा है। इस दुनिया में देखो, कोई कीचड़ में फिसल के गिर जाता है, सब लोग हंसता है कि नहीं? अरे बेचारा कैसे गिर गया करके तुरंत उठाने वाला नहीं है। आज क्या दुनिया ऐसा है। पहले एक जमाना था, गिरता तो उठा देता था। अगर फोन बात करते हम गिर गया तो आजू बाजू वाला सब हंसता है। क्यों? क्योंकि उसका नियत ही ऐसा है, उसके अंदर कोई नहीं है, ప్రభు नहीं है। ఆయనలో దేవుడు ఉంటే అలా చేయడు. అంటే దేవుడు అంటున్నాడు, పాపులను రక్షించటానికే ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. నీ పాపము నిన్ను కుంగదీస్తున్నదేమో, నీ టెన్షన్ నిన్ను కుంగదీస్తున్నదేమో, ఇక్కడ నీ బ్రతుకు నుండి నేను బయటకు వెళ్ళను అని ఒకవేళ ఆలోచిస్తుంటున్నావేమో, ఈ సమస్యల నుండి ఇక్కడ నేను బయటకు రాను అని తీర్మానం తీసుకుంటున్నావేమో. దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నీ పాపము నుండి నేను నీకు విడుదల ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చినాను. హల్లెలూయా. నీ జీవిత చరిత్రను నేను బాగు చేయడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఆయన వాక్కును వినాలా అని అంటున్నాడు. ఆ వాక్కును పట్టుకొని వచ్చిండు తండ్రి దగ్గర నుంచే. ఆయన ఆకాశములను చూస్తున్న దేవుడు కాబట్టి నీ పరిస్థితిని ఎందుకు ఎరగడు? మనుషులు ఎరగలేరేమో, మనుషులు నిన్ను ప్రేమించలేరేమో, నీకు డబ్బు ఉన్నది అనుకుంటున్నారేమో, నీకు హోదా ఉన్నది అనుకుంటున్నారేమో, వాళ్ళు దేన్ని బట్టి నిన్ను కుంగదీయాలనుకుంటున్నారేమో. కానీ ఒక్కవైపు నువ్వు చూడాలా, దేవుని వైపు చూస్తూ వెళితే ఎంతమంది నిన్ను గుంజాలనుకున్నా దేవుడు నిన్ను పై అంతస్తులనే పెడతాడు. హల్లెలూయా. ఆయనకు తెలుసు నా కుమారుడు ఎలా ఉన్నాడు, నా కుమార్తె ఎలా ఉన్నది, ఆయనకు తెలుసు. కాబట్టి నీకు సమస్తలు వస్తున్నాయంటే నువ్వు ఎదుగుతావని తెలుసుకోవాలా. నీ మీద ప్రజలు ఏడుస్తున్నారంటే నువ్వు ముందుకు వెళుతావని తెలుసుకోవాలా. ఎందుకు ఏడుస్తారు తెలుసా? ప్రజలు నిన్ను కుంగదీయాలని ఏడుస్తారు. నువ్వు మంచిగా పని చేసినా ప్రజలకు బాధనే, నువ్వు మంచిగా పని చేయకుండా ప్రజలకు బాధనే. ఏం పని చేయడు, వేస్ట్గా నన్ను తిడతారు. ఒకవేళ మంచి పని చేసి కార్లో తిరిగితే, ప్లేన్లో తిరిగితే, ఒకవేళ నీ ఇష్టమున్న వాహనాన్ని తీసుకొని తిరిగితే కళ్ళమంట ఎదిగిపోయిరా అని ఎట్లా పడగొట్టవరా అని చూస్తారు. కానీ ఈ ప్రజల మాట వినకండి. ఈ ప్రజలు ఎప్పుడూ మన వెనక ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా.
నేను నిన్ను రక్షించుటానికే ఈ లోకానికి వచ్చినాను. ఒక్కటి చేయాలా, నీకున్న అలవాటును విడిచిపెట్టాలా. ఏంటిది అది? పాపం అనే అలవాటును విడిచిపెట్టాలా, అబద్ధం అనే అలవాటును విడిచిపెట్టాలా, ఈ లోక ఆశలను విడిచిపెట్టాలా. ఇవే లోక పాపములు. అంతేకాదు, విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన అంటే చాలా అంటారు దేవుళ్ళను మొక్కద్దని. అది కాదు. నీ అందాన్ని చూసుకొని నీవు ముడతా ఉంటావే, అది నీ విగ్రహారాధన. నీ బలుపును పట్టుకొని, నీ యొక్క అందాన్ని పట్టుకొని దీన్నే సంతోష పెట్టుకుంటే అది నీకు విగ్రహారాధన. దాన్ని ప్రేమించకూడదు. డబ్బును ఎంత ప్రేమిస్తావో అంత నీకు దూరంగా ఉరుకుతుంది. అది పరిగెత్తుకుంటూ దాన్ని పడతానంటే అది ఉరుకుతుంది. ఒక భక్తుని దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడట. మంచి గిఫ్ట్ ప్యాక్ చేసి ఆ భక్తునికి ఇస్తే ఆ భక్తుడు ఏమన్నాడు తెలుసా? నాకు అద్దన్నాడు. అద్దు అన్నప్పుడు, ఇంత ప్రేమ కొద్ది నీకు ఇంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చినా నువ్వు ఎందుకు వద్దంటున్నావు అని ఆ దాసుని అడిగితే ఆ దాసుడు ఒకటే మాట అన్నాడు. ఆ గిఫ్ట్ తీసుకురాకముందు ఒక 2 నెలల ముందు ఘోరమైన తిట్లు తిట్టినాడు ఆయన. వికారంగా మాట్లాడాడు, ప్రజలతో మాట్లాడాడు, చెప్పినాడు అంతా. ఆ గురువు విన్నాడు. విన్నప్పుడు ఈయన ఏదో తప్పు తెలుసుకొని ఏదో అయింది, ఏమైందని ఆయనకు తెలియదు కావచ్చు అనుకో మంచి గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ గురువు ఏం చేశాడు? నాకు అవసరం లేదన్నాడు. అవసరం లేదన్నప్పుడు ఎందుకు తీసుకోవని అడిగాడు. అడిగితే ఈ గురువు ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా, ఇది నేను తీసుకోకుంటే ఇది ఎవరి దగ్గర ఉంటుందని అన్నాడు. అగరే గిఫ్ట్ మే నై లూంగా తు కిస్కే పాస్ రాయింగా. ఎవరి దగ్గర ఉంటుంది గిఫ్ట్ తీసుకోకుంటే? ఇచ్చేవాని దగ్గర ఉంటుంది కదా. నువ్వు నాకు ఒకటి ఇచ్చావు, నేను తీసుకోలే, ఎవరి దగ్గర ఉంటుంది? మళ్ళా నీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎన్నో తిట్లు తిట్టినావు, నేను వినలేను, నేను తీసుకోలేను. ఎవరి దగ్గర ఉన్నాయి ఆ తిట్లు? ఏం తిట్టినావు అని నీకు తెలుసా తెలదా? వలాని సామెలయ్య గారిని ఏమని తిట్టినా నీకు తెలుసు. ఎవరి దగ్గర ఉన్నాయి తిట్లు? అవి నీ దగ్గర ఉన్నాయి. నష్టం ఎవరికి? నీకే. అందుకే ముందు సరి చేసుకో, జీవితాన్ని మార్చుకో. ఏదన్నా ఉంటే ముఖం ముంగట మాట్లాడు, సాటుకు వెళ్ళి మాట్లాడకూడదు అని గురువు చెప్పి పంపిస్తే మోకాళ్ళ మీద పడి ఏడ్చి తప్పులు ఒప్పుకున్నాడు. అంటే దేవుణ్ణి వ్యతిరేకించకూడదు. నీవు క్రమంగా లేక దేవుని మీద నిందలు మోపద్దు. అయ్యా, దేవుడు ఉన్నాడా? మా జీవితంలో కార్యం ఎందుకు జరుగుతలేదు అని కుంగిపోతూ అంటున్నావు. కానీ ఆయన క్రమాలను కూడా నువ్వు పాటించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీ కొరకు వచ్చినాడు, నీ తప్పులను ఒప్పుకోవాలా. నువ్వు ఎంత దానం చేసినా, ఎంత దశమభాగం ఇచ్చినా, ఎంత కానుకలు పెట్టెలో వేసినా అవి ఆయన రాజ్యం వెళ్ళాయట. ఎందుకు తెలుసా? నీ మనసు మంచిగా లేకుంటే आपका हृदय अच्छा नहीं है, जितने भी आप दान देंगे वो स्वीकार नहीं कर सकते परमेश्वर। सबसे पहले अपने हृदय को साफ रखना है। हमारा इस दुनिया के अनुसार का जीवित को छोड़ना है, हमारा मन का सोच को छोड़ना है, तो तभी जाके परमेश्वर आपका जीवन में काम करेंगे। हालेलुया। एक 2 व्यक्ति है, एक डेविड, एक राज करके है। डेविड चदवलेद अंतगनम, राज जो है बहुत पढ़ाई किया और वो मैकेनिक था, बाइक मैकेनिक। और डेविड जो है एक छोटा सा बिजनेस करने वाला। लेकिन डेविड का जिंदगी में पढ़ाई नहीं है, ఆయన జీవితంలో చదువు లేదు, చక్కగా లేదు. కానీ రాజు జీవితంలో చాలా చదువు ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఎదగలేకపోతున్నాడు, డేవిడ్ ఎదిగిపోయాడు. ఈ రాజు అని చూసి ఏమంటున్నాడు తెలుసా? వీనికి నా అంత స్టడీ లేదు, వీడు ఎలా ఎదిగిపోయాడు, కార్లు తిరుగుతున్నాడు ఈ రోజు అని బాధతో ఉండేవాడు.
మరి ఈయనంత మెకానిక్ ఎవరు కూడా చేయలేరు, అంత మంచి వ్యక్తి, కానీ నేను ఎదగతలేడు. అయితే ఒక రోజు డేవిడ్ ఆయన దగ్గరికి వచ్చి కూర్చుండి టీ తాగుతుంటుండగా రాజు అడుగుతున్నాడు డేవిడ్ రాజును, డేవిడ్, నాతో పాటు స్టడీ చేసినావు, నాతో పాటు జీవించినావు, ఇంత డబ్బు ఎలా సంపాదించగలుగుతున్నావు, అప్పు చేసి తిరుగుతున్నావా అని అడిగాడట. అంటే డేవిడ్ అంటున్నాడు, నా దగ్గర తెలివి ఉన్నది, నీ దగ్గర పని ఉన్నది. నువ్వు అందులోకెళ్ళి బయటకు వస్తలేవు. ఎందుకు బయటకు వస్తలేవంటే, నేను బయటకు వెళ్తే అప్పు అవుతుందేమో, బిజినెస్లో ముందుకు వెళ్ళలేనేమో అనే భయముతో నువ్వు అక్కడ ఉంటున్నావు. కానీ నేను దేవుని సన్నిధిలో ఉన్నా, దేవుని మాటలు వింటున్నా, దేవుని సన్నిధిలో ఉండి నా బిజినెస్ స్టార్ట్ చేసిన ఈరోజు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నది అని అన్నాడు. హల్లెలూయా. అంటే మరి నేను ఏం చేయాలని అన్నాడు. ఈ రాజుకి ఏం చెప్పాడు తెలుసా, ఎప్పుడు ఆలోచించినా పై అంతస్తుని ఆలోచించు కానీ కింద అంతస్తుని ఆలోచించుకొని అన్నాడు. जब हम सोचते हैं छोटे बन के नहीं सोचना है, बड़े बन के सोचना है. तो राजू को बोला, तुम सिटी में आओ, ऐसा बोर्ड लिखना, इंपॉर्टेंट बाइक का मैकेनिक करके लिखना. तुम काम नहीं करना है, तुमको सिखाना है, लेबर को रखना, कुछ पैसा खर्च करना. 6 महीने में तुम्हारा जीवन में क्या होएगा देखो, मैं परमेश्वर का वादा करके मैं बात कर रहा हूं करके बोला. तो राजू ने सुना, उनके साथ में चर्च में गया, प्रार्थना किया, डेविड ने प्रार्थना किया. उसके बाद उसको बिजनेस कॉल कर दिया. ఆయనకు తర్వాత బిజినెస్ ఓపెన్ చేసి ఇచ్చినాక సముద్రం దాకా రాజు డేవిడ్ కలలేదు. సముద్రములో ఈ రాజు ఏ రీతిగా ఎదిగిపోయాడంటే, మరీ ఇంపార్టెంట్స్ బైక్స్ రిపేర్ చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటూ ఎదగగలిగాడు. కారణం ఏంటిదంటే ఆలోచన. కుంగిపోతామని ఆలోచన ఉంటే ఎప్పుడు కుంగిపోతాం. డబ్బు లేదని ఆలోచిస్తామా, ఎప్పుడు డబ్బు ఉండదు. 10 రూపాయల చేతులున్నా 1,00,000 రూపాయలతో విలువని ఒకవేళ ముందుకు సాగితే దేవుడున్నాడని ఆయన మీద భారం వేయండి, దేవుడు ఖచ్చితంగా మీరు అధికమైన మేళ్ల చేత నింపబడతారు. ఒక వ్యక్తి ఉన్నాడు, తిరుగుతూ ఆయన ప్రోడక్ట్ అమ్మేవాడు. తిరుగుతూ, అమ్ముడు పోయేది కాదు. ఒక రోజు గంగ దాటుచుంటుండగా సముద్రంలో నావలో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి సువార్త ప్రకటించున్నాడు. ఆయనకు సువార్త ప్రకటిస్తే, ఈ రీతిగా నువ్వు చెయ్యనంటే ఆ రీతిగా ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆయన ఈరోజు అది లేని ఇల్లే లేదు. కోల్గేట్ లేని ఇల్లు ఉన్నదా? కోట్లు సంపాదిస్తున్నాడు. ఒక్క సాక్ష్యం, ఒక్క విశ్వాసం, ఒక విశ్వాసి ఒక విశ్వాసతో ఒక అన్యంతో మాట్లాడుతూ ఆయన విశ్వాసంలోనికి వచ్చినప్పుడు ఆయన కోల్గేట్ బిజినెస్ ఈరోజు కోట్లలో, దేశాలు విదేశాలలో ఉంటున్నది. ఎందుకు తెలుసా? ఆయన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని కూడా నమ్మకంగా ఉంచితే నువ్వెందుకు బాగుపడవు? నీ పిల్లలు ఎందుకు బాగుపడరు? నీ జీవితం ఎందుకు బాగుకాదు? దేవుడు అంటున్నాడు. ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21 ఆఖరి అధ్యాయమే 21 అధ్యాయ 5వ వచనం 5వ వచనం. అక్కడ అంటున్నాడు, ఇది యోహానుతో రాపిచ్చిన మాటలు, మరి ఇంపార్టెంట్ అయిన మాటలు, శ్రద్ధగా వినండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఇదిగో నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్ముచు నిత్యము గనుక రాయమని ఆయన నాతో చెప్పెను. హల్లెలూయా. సమస్తము నూతనముగా అంటే నీ జీవితంలో ఏం కావాలా? నూతనంగా. आपका जीवन में क्या नयापन होना चाहिए. जुन्नापन को छोड़ देना है, जुन्ना जिंदगी को भूल जाना है, ये तकलीफ को भूल जाना है, ये समस्या को भूल जाना है. हम नया करने जा रहे हैं. परमेश्वर कहते हैं आपका जीवन को एक नया मोड़ पे लाने के लिए सोच. నీ జీవితంలో ఎందుకు నువ్వు కుంగిపోతున్నావు నాకు అర్థమవుతలేదు. ప్రతిదీ కొత్తగా చేస్తానని దేవుడు రాయిస్తుంటున్నాడు. అది జరుగుతుందని అంటున్నాడు. నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నాడు. కానీ మనుషులు
ఇంకా పాత జీవితాన్ని అనుభవిస్తున్నారు. పాత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. అలవాట్లు విడిచిపెట్టలేకపోతున్నారు. ఎక్కడ నుండి వస్తుంది ఆశీర్వాదం? బ్రదర్, పండకండి, కూర్చుంది. జీవితంలో కొన్ని పాటించాలా, కొన్ని విడిచిపెట్టాలా. మనము త్రోవతో వెళ్తున్నప్పుడు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ఏవిటి చూడగలుగుతాం? మనం మంచి వీటినే చూడగలుగుతాం. మనకున్న స్నేహితులను కూడా అలాగ ఉంచుకోవాలి. 2 టమాటాలు ఉన్నాయి, ఇది బాగా ఖరాబ్ అయిపోయినది, ఇది మంచిగా ఉన్నది. 2 टमाटर है, एक खराब है एक अच्छा है. ये दोनों साथ में रखेगा तो क्या अच्छा हो जाएगा? वो टमाटर तो क्या होएगा? ఖరాబ్ हो जाता है. హల్లెలూయా. మంచి వ్యక్తితో నువ్వు స్నేహం చేస్తే నువ్వు బాగైతావు. చెడు వ్యక్తితో స్నేహం చేస్తే నువ్వెంత మంచి వ్యక్తివైనా చెడు. మనిషి జీవితం అంతేనండి. हम बहुत कोशिश करते हैं अच्छे बनने के लिए, लेकिन डुबाने वाला हमेशा साथ रहता है. उससे हम 10 कदम दूर रहना है. హల్లెలూయా. 10 అడుగుల దూరం ఉంటే నీ ముళ్ళేం పోతుంది? ఫోన్ చేసి మాట్లాడతారు, ఎలా ఉన్నావు, జీవిత చరిత్ర అంతా చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకోవాలా? దేవునికి చెప్పుకోండి. శత్రువు ఏ రీతికైనా వాడు పనిచేయడానికి స్టార్ట్ అయి ఉంటాడు, వానికి చెప్పుకోవద్దు మన పరిస్థితులను. మన పరిస్థితులు దేవునికి చెప్పుకోవాలా. ఆయన ఆకాశం మందుండి చూస్తున్నాడు కదా, నిన్ను కనులారు చూస్తున్నట్టు. కొద్దిగా చూస్తలేడు, ఆయన కనుల నిండా ఇష్టమైనంత మిమ్మల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఎలా? ఒక అమ్మాయి అబ్బాయి కొత్తగా నూతనంగా జతపరిచేదానికి వెళ్ళి, చూడరా అమ్మాయిని, చూడరా, బాగా చూడరా, నచ్చిందా లేదా, ఇప్పుడే చూడరా అని అంటారు. అంతేనా కదా అమ్మా? ఇంటికి వచ్చినాక కోడలు మంచిగా లేదంటే గుర్తుందా? ముందే చూసి పెట్టుకోవాలా. అమ్మాయి కూడా చెప్తారు, అమ్మాయి అబ్బాయి నచ్చిందా లేదా చూడు, మంచిగా చూడు. ఇప్పుడు మానపడితే కుదరదమ్మా, ఇప్పుడు మానపడితే సిగ్గుపడితే కుదరదు. జీవితకాలం అంతా అయినా ఉండాలంటే నువ్వు ఇప్పుడే చూడాలా. అంటే చూపాడు. అందుకే నీవు నీ హృదయాన్ని మార్చుకున్నప్పుడు దేవుడిని చూడాలా. దేవుడు నిన్ను కనులారు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటాడు? పెండ్లి కుమారుడుగా చూస్తున్నాడు. వధువు ఎలా ఉండాలి, ఎలా అలంకరించబడాలి, ఎలా దీవించబడాలి, ఎలా ఆశీర్వదించబడాలి ఆయన చేతిలో ఉన్నదండి. ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు. మనుషులకు చెప్పుకోండి, అస్సలు చెప్పకండి ఆపదలన్నీ. ఆపదలు సంపదలు చెప్పుకున్నాడు కంటే దేవునికి అప్పగిస్తే దేవుడు బలమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పాను. ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకోవాలి. ఇంకొక మాట 7వ వచనం చదువు. 7వ వచనం, ప్రకటన 7వ వచనం 21:7. జయమిచ్చువాడు నేనతనికి దేవుడనై ఇందును, అతడు నాకు కుమారుడై ఇండును. హల్లెలూయా. దేవుడు ఎవరికి ఉండాలా? మీకు ఉండాలి. మీరెట్లా ఉండాలా? కుమారులై ఉండాలా. మనం ఎవరికి కుమారులం? దేవుని కుమారులుగా ఉండాలా, దేవుని కుమార్తెలుగా ఉండాలా. మనుషుల కుమార్తెలు కాదు, మనుషుల బిడ్డలం కాదు. మనము మారిపోయినామంటే మన జీవితాన్ని మార్చుకున్నది దేవుని కొరకు. ఆయన మన కొరకు దిగొచ్చినాడు, మన కొరకు ఆయన రక్తము చిందించినాడు. నువ్వు బాగుండాలని, నీ జీవితం బాగుండాలని, నీ శ్రమల నుండి విడుదల కావాలని, నువ్వు ఆత్మీయంగా ఎదగాలని, నువ్వు ఈ లోకంలో చనిపోకూడదు. ఏ నింద వలన, ఏ బాధ వలన నువ్వు చనిపోకూడదని ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి ఆయనకు నువ్వు వెళ్ళబడాలా. అన్ని నూతనంగా చేస్తా అంటున్నాడు నీ జీవితంలో, కానీ నూతనంగా నువ్వు మార్చుకోవాలనే జీవితాన్ని. హల్లెలూయా. ఇంకేమంటాడంటే 8వ వచనం కూడా చదవండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మన జీవితాన్ని సరి చేసుకోకుంటే 2వ మరణము ఉన్నది. ఇది లేదు మీరు చూసినరా అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. వాక్యం తీయండి. అబ్రాహాము, లాజరు ఎక్కడున్నారు?
ధనవంతుడు ఎక్కడున్నాడు? అర్థమైందా? లాజరు అబ్రాహాం దగ్గర పరలోకములో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకములో ఉన్నాడు. ఈ మాటలు మీరు వింటే పరలోకం ఉందా లేదా? వాక్యంలో ఉన్నాయా? పరలోకము ఉన్నది, నరకం అనేది ఉన్నది. రెండో మరణం आदमी को 2 मरण होता है। कौन सा? एक इधर मरण, एक ऊपर मरण। पाप करेंगे उसको दूसरा मरण, अगर पाप नहीं करेंगे उसको मरण नहीं है। హల్లెలూయా. నేను ముగిస్తున్నాను, టైం ఇలా బాగా అయిపోతుంది. ఇంకొక మాట చెప్పు, నేను ముగిస్తాను. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 వచనం, బహుశా 21, అది అక్కడ కూడా ఇదే ఉంటుంది. మత్తయి మొదటి అధ్యాయం 21 వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. హల్లెలూయా. దేని నుండి రక్షిస్తాడు? తన ప్రజలను వారి పాపముల నుండి తన రక్షించును. యేసు ప్రభు రక్షించును. నీ పాపముల నుండి రక్షిస్తాడు, నీ సమస్యల నుండి రక్షిస్తాడు, నీ దుఃఖ దినములను దూరం చేస్తున్నాడు దేవుడు. మార్చుకోవాలా? మన ప్రవర్తనను మార్చుకోవాలా? మన జీవితాన్ని మార్చుకోవాలా? ఇక చాలు నా జీవితము, ఇక చాలు ఈ బ్రతుకు, ఈ లోకానుసారమైనది, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను బ్రతకాలా అని బ్రతకాలా. ఒక కంపెనీలో జాయిన్ అయినా, ఒక జాబ్లో జాయిన్ అయినా వారికి ఇష్టం ఉన్నట్టు మనం బ్రతుకుతాం. ఎందుకు తెలుసు? ఇష్టం లేకున్నా వారికి ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతాం. కారణం ఏంటి? వాడు జీతం ఇస్తున్నాడు, మరి నీకు ప్రాణాన్ని బ్రతికిస్తున్నాడు. అక్కడ నువ్వు ఆయనకి ఇస్తున్నట్టు బ్రతకాల. శ్రమలు ఉన్నాయి, ఈ లోకాన శ్రమలు ఏమున్నాయి తెలుసా? దేవుని నమ్ముకుంటే కళ్ళు తాగద్దు, బీడి తాగద్దు, సిగరెట్ తాగద్దు, కళ్ళతో పాపం చేయొద్దు. ఇంకేమున్నాయా? ఇంకా అవన్నీ 9 ఉన్నాయి. ఈ పాపాలన్నిటిని కూడా చేయొద్దని దేవుని వాక్యం చెప్తున్నది. ఇవన్నిటికి దూరం ఉంటేనే దేవుని రాజ్యంలో మనం ఉంటాము. హల్లెలూయా. నీ పాపము నుండి యేసు ప్రభు విడుదల ఇవ్వబోతున్నాడు. అంటే ప్రతి సమస్య నుండి విడుదల ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మన మనసును సిద్ధం చేసుకోవాలి. తొందరపాటి ఏ నిర్ణయం తీసుకోవద్దు, కనిపెట్టాలా దేవుని దగ్గర. ఇది నేను పొందుకుంటాను అనే విశ్వాసం నీకు ఉండాలా. నేను ఇలా బాగుపడతాను, హెచ్చించబడతాను అనే విశ్వాసం నీకు ఉండాలి. ఎప్పుడు ఇది లేదు, నాకు ఎప్పుడు బాకీలు, ఎప్పుడు ఖర్చులని అంటే నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు? విడిచిపెట్టాలా. ఒక పనిని ప్రారంభించిన అంటే దాని మీద దృష్టి పెట్టాలా. దీనివల్ల నేను పైకి ఎగరాలా అనే ఆలోచన ఉండాలా. ఒక పతంగి పైకి ఎగురుతున్నట్టు అది గాలికి తట్టుకొని పైకి ఎగురుతున్నది. ఈ లోక శ్రమలను తట్టుకుంటే ఈ లోకంలో जितना भी तकलीफ है उसे चैन के आगे बढ़ना चाहिए। हालेलुया। అలాగా हम देखते हैं रनिंग कोर्स रहता है, रनिंग में जो जीतेगा उसको गिफ्ट मिलेगा, कप मिलेंगे। तो कितना तकलीफ होता है, बहुत सहना पड़ता है, बहुत भागना पड़ता है। उनका शरीर पे, उनके पैर पे कितना भी लगने दे वो भागते ही रहता है, क्योंकि जीतना हमारा काम है। वो समस्या को तभी नहीं देखते हैं। ఎప్పుడైతే పరుగులు తీస్తున్నాడో ఆ వ్యక్తి వెనకకు తిరిగి చూడడు. ఎవడు ఎక్కువ ఉరుకుతున్నాడు అని చూస్తాడా? చూడడు. ముందు ఉరుకుతున్నాడు అంతే, నా వెనుక వస్తున్న పక్కపొంట వస్తున్నా చూడడు, పరిగెత్తాడు అంతే. వీళ్ళందరూ ఎవరు? నిన్ను ఓడిస్తానే ఉరుకుతున్నారు కదా, నిన్ను ఓడిస్తే వాళ్ళు గెలుస్తాను ఉరికొస్తున్నారు. కానీ నువ్వు దేవుని బిడ్డగా నువ్వు పరిగెత్తాలి, కానీ వెనుదిరిగద్దు. వెనుదిరిగి చూసినవా నువ్వు ఓడిపోతావు. ఎందుకు తెలుసా? వీడు ఇక్కడ దాకా వచ్చాడు అంటే సాతాను ఇక్కడ దాకా వచ్చాడు. లేకుంటే మంత్రికులు ఉన్నారు, అరే వాడు మా ఇంటికి వచ్చిండేమరా, వాడు ఏదో చేసిపోయిండో ఏమో అనే ఆలోచన నీకు రావద్దు. వాడి మీద అస్సలు ఆలోచన పెట్టద్దు. నీ శత్రువులు ఉన్నా వాడి మీద ఆలోచన పెట్టద్దు. ఆలోచన పెట్టినవా
ఖచ్చితంగా ఆడు నీలో ఏదో చేసే పోయినట్టు. हम कभी भी ये सोचना है ये कुछ नहीं करने वाला है, मेरा परमेश्वर मेरे जीवन को బరోబ్బరి करने वाला है. హల్లెలూయా. నా దేవుడు నన్ను మార్గంలో నడిపిస్తాడని నువ్వు అనుకుంటే ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటి నుండి ఆయన పడగొట్టి నేను పైకెత్తుతాడు. అలాగా నువ్వు జీవించాలా. ఆఖరి మాట ఇదే, 3వ యోహాను 1వ అధ్యాయము. దేవుడు అంటున్నాడు పిల్లల కొరకు 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఎక్కువైన సంతోషం ఇంకేమున్నదయ్యా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఈ మాట, నా పిల్లలు సత్యమును అనుసరించి నడిచిన ఎడలా నాకు ఇంకేం కావాలా. मेरे बच्चे एक अच्छा विश्वास में बन के सत्य को हाथ में लेके चलेंगे, मुझे और क्या चाहिए. हालेलुया. मुझे और क्या चाहिए. మీ పిల్లలు ఎదిగినప్పుడు మీకు ఇలాంటి సంతోషం ఉంటుందా లేదా అమ్మా? స్టడీ చేశారు, జాబ్ చేస్తున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. నాకు వాళ్ళు సంతోషంగా ఉన్నాక నాకు ఎందుకు ఇంకేం కావాలా అనే ఆలోచన మనకు వస్తుంది. మంచి కోడలు దొరికింది, మంచిగా భార్య భర్తలు బాగుతారు, ఇంకేం కావాలా, నాకు చాలుగా నా పిల్లలు మంచి బాగుతారు, వాళ్ళ పిల్లలు అన్నారు, ఇక చాలు ఈ లోకంలో చూసిన కాడికి వాళ్ళు సంతోషం కూడా నాకు అంతే చాలు. అంత సంతోషము బ్రతుకున్న శరీరంలోనికే మనకి ఇంత ఉంటే దేవుడు అంటున్నాడు, మీరు నీతిని అనుసరించి నిత్య జీవానికి అవచటానికి ఈ లోకములో మీరు ఎంతగా విశ్వాసముతో ఉంటారో అంతకన్నా ఎక్కువ నాకు ఏమవసరమో అని అంటున్నాడు. అమ్మా, ఏం అవసరం ఆయనకియా? నువ్వు బాగుండటము ఆయనకు అవసరం, నువ్వు నీతి మార్గంలో నడవటము ఆయనకు సంతోషం. మన పిల్లలను ఎంత సంతోషపడుతున్నామో మన పిల్లల్లాగానే ఆయన నా పిల్లలని సంతోషపడుతున్నాడు. ఏమంటున్నాడు? నా పిల్లలు విశ్వాసములో నడుచుతున్నారు కాబట్టి నాకు అంతకన్నా మించినది ఇంకేం కావాలా అంటే ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకుని మంచి విశ్వాసములో మీరు నడవండి, దేవుని దీవెనలు పొందుతారు. ఈ ఆలోచనలను ప్రార్థనలో ఎక్కువ గడపాలి. ప్రార్థన అనేది ఏంటిదంటే పాపము చేయలేదు. పాపము చేస్తే ప్రార్థన చేయండి. డబ్బు సంపాదించటము తప్పు అంటలేను నేను. డబ్బు సంపాదించిన, జాబ్ చేసిన, ఒక జాబ్ చేస్తే దానికి టైమింగ్ ఉన్నది, ఏ టైంకి వెళ్ళాలని. ఆ కంపెనీలో భోజనం ఏ టైంకి చేయాలని ఒక టైమింగ్ ఉన్నది. నిన్ను విడుదల ఎప్పుడు చేయాలన్నది ఒక టైమింగ్ ఉన్నది. మీరు అలాగా యేసుప్రభు దగ్గర ఒక టైం పెట్టుకోండి. నేను అంటలేను పొద్దుగల 5 గంటలకు పెట్టుకోండి అని, నేను అంటలేను పగటికి 12 గంటలకు పెట్టుకోండి అని, నేను అంటలేను మీరు ఏదో ఈ టైంలో పెట్టుకోవాలని. కానీ ఒక టైం దేవునికి ఇవ్వండి ప్లీజ్. దేవునికి ఇచ్చి చూడండి, మీరు ఎన్ని దీవెనలు పొందుతారంటే మీరు సాక్ష్యాలు చెప్తారు సంఘంలో. మీరు నమ్మండి ఈ విషయాన్ని. ఒక సమయము దేవునికి ఇవ్వలేక దేవుడు ఉదయం 4 గంటల నుండి పెద్దల కానుంచాలి నీ వెనుక తిరుగుతాడు. బస్సులో వెళ్ళంగా ఇప్పుడన్నా ప్రార్థన చేస్తాడేమో అని నీ వెనుక వస్తాడు. నువ్వు నడుస్తూ ఉంటే ఆంతో ఇంతో మాట్లాడుకుంటూ వెళ్తావు. ఇకనన్నా ఫోన్ బంద్ చేసి నాతో మాట్లాడుతాడేమో నా కుమారుడు అని ఆయన ఆత్మ నీతో పంపుతున్నాడు. అంతేకాదు డే అంతా పని చేసుకొని వచ్చి రాత్రి తిన్నం కన్నా ఒక 15-20 నిమిషాలు కూర్చుని నాతో మాట్లాడతాడేమో నా బిడ్డ అని ఆయన ఆత్మ నీ కొరకు ఎదురు చూస్తున్నది. మీరు కనిపెడతలేరు. మీరు వెళ్ళు ప్రతి మార్గములో ఆయన ఆత్మ మీతో వస్తున్నది, కానీ మీరు కనిపెడతలేరు. అలా ఆయన దుఃఖపడుతున్నాడు. ఇక్కడ వాక్యం సంతోషిస్తున్నాను అంటున్నాడు, కానీ మీరు ప్రార్థన చేయకుండా దుఃఖపడతాడు. మీరు ప్రార్థన చేస్తే సంతోషపడతాడు. మీరు ప్రార్థన చేయండి. అమ్మా మీ అప్పు తీరాలంటే చేతులు చేసి ప్రార్థన చేసుకోండి. రాత్రి ప్రార్థన, కుటుంబం ప్రార్థన బహుమేళలు ఇస్తుంది దేవుని సన్నిధిలో. మీరిద్దరు ప్రార్థన చేసుకుంటున్నాం. అప్పు విషయంలో పేర్లు పెట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఈ నెలలోనే మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నమ్మండి.
మీ కోర్టు విషయంలో దేవుడు కార్యం చేస్తుండే, నెలలో వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు. మీకు విశ్వాసం పెట్టండి, విశ్వాసంలో ఎదగండి, అప్పుడు మేలులను అనుభవిస్తారా. సిస్టర్ సిప్పర్ అతను కాదు అని అన్నది, దేవుడు నన్ను బాగు చేయడం అనుకున్నది. ఆ క్షణమే, ఆ నిమిషంలోనే గంతులు వేసేటట్టు దేవుడు బాగు చేశాడు. అసాధ్యమైనది సాధ్యంగా మార్చే నజరేయుడైన యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నప్పటికీ మనము విశ్వాసంలో కోల్పోతే కుదరదు, విశ్వాసంలో ముందుకు రావాలా. ఆ రీతిగా అనుభవించండి. అప్పు పెద్ద సమస్య కాదు, తీరుస్తాడు దేవుడు. కానీ నమ్మకాన్ని మీరు పెంచుకోండి, దేవునికి దగ్గరికి రండి. నేనున్నప్పుడే కాదు, మందిరంలోనే కాదు, మీ వ్యక్తిగతమైన జీవితాన్ని దేవునికి అప్పగించండి. మీకు వచ్చిన రాబడిలో ఖచ్చితంగా దేవుని సేవను బలపరచండి. ఎందుకంటే ఈ కోల్గేట్ అమ్మే వ్యక్తి ఈరోజు ఆయన 10% కాదు 30% కూడా ఇస్తాడట. అంటే దేవుని పరిచర్యను అంతగా ముందుకు సాగిస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో మీరు బాగుపడాలంటే ఖచ్చితంగా దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. మీ సొమ్ము మీరు మాత్రమే తినాలి. అది దేవుని వాగ్దానం. అదే హల్లెలూయా. ఈ రోజు నుండి క్రమంగా ఉండండి, దేవుని దీవెనలు పొందండి, దేవుని ఆశీర్వాదాలు పొంది. దేవుడు ఎందుకంటే మీ కొరకు, మీ పాపములను కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన మీకు విడుదల ఇచ్చాడు. ఈరోజు బాగు చేశాడు. ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఈరోజు నాకు సమస్యల నుండి నాకు విడుదలైందని ఒక నిర్ణయం తీసుకోండి. నా బాధల నుండి విడుదలైందని ఒక నిర్ణయం తీసుకోండి. నా అప్పు నుండి నాకు విడుదలైందని ఒక నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఒక సాక్షులుగా మీరు ఉండబోతున్నారు. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మహనీయుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు తండ్రి. సంఘముతో నాతో మీరు మాట్లాడిన ప్రతి మాట అయ్యా మంచి నేల మీద విత్తారు. ఈ నేల పాడు కాకూడదు తండ్రి. కావలసిన నీరు మీరు ఇవ్వండి అయ్యా. ముండ్ల పొదల్లో ఈ యొక్క విత్తనాలు పడలేవో నేను నమ్ముతున్నాను తండ్రి. బండ మీద ఈ విత్తనాలు పడలేదయ్యా, నేను నమ్ముతున్నాను అయ్యా. త్రోవలో ఈ విత్తనాలు పడలేదు తండ్రి, నేను నమ్ముతున్నాను తండ్రి. ఎందుకంటే ఆ స్థలాలలో పడితే ఎదగలేదు. ముండ్ల కొంపల్లో పడ్డ విత్తనం అది ఎదగలేదు. బండ మీద పడ్డది, అది నీరు లేక ఎండిపోతున్నది. త్రోవల పడ్డాయి ప్రభువా, పక్షుల చెత్తుకపోతున్నాయి. కానీ మంచు నేల మీద ఈ విత్తనాలు పడ్డాయి కాబట్టి నీ బిడ్డల జీవితాన్ని ఫలింపు చేసి అయ్యా, మాతో పాటు లైవ్ లో ఉంటున్న బిడ్డలందరికీ కూడా మీ తోడు, మీ కాపుదల దయచేసి వారి జీవితాలలో కూడా మార్పునివ్వండి, బాగు చేయమని కూడి వచ్చిన అందరికీ ప్రభువా ఈ రోజు ఇచ్చిన ఈ వాక్కును పట్టుకొని వెళుతుంటున్నప్పుడు ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని, ఒక మహా ఆనందాన్ని నీ బిడ్డలు అనుభవించట్టి కృపా భాగ్యం మీరు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.